మార్కెట్లో ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నా, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నా గోలీ సోడా ఇచ్చే కిక్కే వేరు. అయితే ఆ గోలీ సోడాను మరింత వినూత్న రీతిలో కొత్త కొత్త ఫ్లేవర్స్‌లో ప్రజలకు అందించడానికి తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాస్టర్ ఫ్రాంచైజీస్ తీసుకొని ఫ్రెష్‌కో గోలీ సోడా బాటిలింగ్ ప్లాంట్‌ను ప్రారంభించడానికి దాసరి సుధాకర్ ముందడుగు వేశారు. అయితే ముందుగా ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మాస్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇది ప్రారంభించి నెల రోజులైనప్పటికీ ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్ళి చాలా మంచి పేరుని తెచ్చుకుంది. అయితే ఈ ఫ్రెష్‌కో బాటిల్ ప్లాంట్ ఏంటి? గోలీ సోడా ప్లాంట్ ఏంటి? దీని వెనక అసలు ఏం ఉన్నటువంటి ఈ ఈ ప్రాజెక్ట్‌ని ఆయన ప్రారంభించడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాలను సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. అండి. సార్ చెప్పండి, అసలు మీరు ఈ గోలీ సోడా ఫ్రెష్‌కో గోలీ సోడా ప్లాంట్‌ను ప్రారంభించడానికి కారణం ఏంటి? ఇది ఏమైందంటే ఇంతకుముందు నేను యాక్చువల్గా పని చేస్తా అంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మెనీ ఆఫ్ ది డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ R&D సెక్టర్స్లో, ఏరోస్పేస్ అండ్ ఆల్ దట్. చాలా ఇండిజినైజేషన్ చేస్తాను ఇండియాకి అరౌండ్ 12 years. దాని తర్వాత MNC జాయిన్ చేసి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో ఐ వర్క్డ్ ఇన్ రోల్స్ రాయ్స్ అనక యూఎస్లో ఏరో ఇంజిన్స్ అదంతా పనిచేసి, మళ్ళీ కార్పొరేట్ టెక్నాలజీ ఎక్సలెన్స్ గ్రూప్లో అంతా పనిచేసి, సో తర్వాత లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చూసినప్పుడు నేను చాలా మార్కెట్ స్టడీ చేశాను. చాలా మార్కెట్ స్టడీ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ దట్ నేను చూసింది ఏమంటే, ఈ పాతకాలం అరౌండ్ 70-80 years ఓల్డ్ గోలీ సోడాని కార్పొరేటైజ్ చేస్తున్నారనమాట. కార్పొరేటైజ్ చేసి ఇది పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది అని చెప్పేసి లాట్ ఆఫ్ లోకల్ బ్రాండ్స్ ఉన్నా కూడాను, ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడాను, ఇది కార్పొరేటైజ్ చేసి దీని టేస్ట్ చూసి దీని రీసెర్చ్ ఆఫ్ ఫ్లేవర్స్ రీసెర్చ్ అంతా స్టడీ చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్లేవర్ బేస్డ్ ఆన్ లోకల్ ఫ్లేవర్స్, ఇది చాలా బాగుంటుంది. ప్లస్ డిపెండింగ్ ఆన్ ది అదర్ బెవరేజెస్ దానికంటే కూడాను ఇది వెరీ లెస్ ప్రిజర్వేటివ్స్ నుంచినే మోస్ట్లీ న్యాచురల్ ఫ్లేవర్స్ నుంచి చేయబడింది అనేసి ఇది బాగుంటుంది బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేయాలని అనుకున్నాం అనమాట. ఓకే, అయితే మీరు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిటికి మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. అయితే అనంతపురంలోని ఈ ప్లాంట్ మొట్టమొదటిసారిగా పెట్టడానికి కారణం ఏదైనా ఉందా? అనంతపురంలో ఏమంటే మా బ్రదర్ ఇన్ లా వేణు గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయన సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి వేణుని సపోర్ట్ అడిగితే నేను, సో వేణు హెస్ వెల్కమ్ ది ఐడియా. ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చిన తర్వాతనే మేము ఇన్వెస్ట్మెంట్ చార్జ్ చేసి ఆయన హెల్త్తోనే ఇప్పుడు రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ ప్లాంట్ ఎన్ని రోజులైంది ప్రారంభించిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల్లో? మేము ఒక 6 months నుంచి దీనికి ఎఫర్ట్ వేసి సెటప్ చేసి దానికి అంతా చేసినాము. 1 month నుంచి కొంచెం రిగరస్గా రన్ చేస్తున్నాం అనమాట. సో వీఆర్ ఫైండింగ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ దిస్ వన్. మేమేమంటే ఇంపార్టెంట్ ఏమంటే ఈ ప్లాంట్ ఇట్ విల్ బి ఎ ఫ్లాగ్షిప్ యూనిట్ అనమాట. దిస్ విల్ బి ఎ షోకేస్ యూనిట్ ఫర్ మెనీ ఆఫ్ ది ఫ్రాంచైజెస్ టు బి ఓపెన్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో అక్కడంతా మేము తెలంగాణలో ఒక 50 units ఇవ్వబోతున్నాము అండ్ ఆంధ్రప్రదేశ్లో 50 units ఇవ్వబోతాము. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ కూడా ఇవ్వబోతున్నాం అనమాట. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కింద ఒక మాస్టర్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ అని ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇవి ఇచ్చుకుంటూ వాళ్ళ కింద మళ్ళీ యూనిట్ ఫ్రాంచైజీ ఇవ్వబోతున్నాం అనమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనం మాస్టర్ ఫ్రాంచైజీ ఇవ్వబోతున్నాం 2 waysలో, ఒకటి డిస్ట్రిక్ట్ మాస్టర్ ఫ్రాంచైజీ, యూనిట్ ఫ్రాంచైజీ అనేసి. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా చాలా పెద్ద బ్రాండ్స్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే మీ గోలీ సోడా ఒక ప్రత్యేకత ఏంటి? మార్కెట్లో ఇది పోటీని ఎలా ఎదుర్కొంటుంది? మార్కెట్లో అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడాను మనము లోకల్ దేశీ బ్రాండ్ అనేసి దే వాజ్ అ లాట్ ఆఫ్ R&D ఈ ఫ్లేవర్స్ కోసం ఇంటర్నల్ R&D చేస్తున్నాము. అండ్ లోకల్ టేస్ట్ ఫ్లేవర్ కన్నా ఇంప్రూవైజ్ చేసుకొని ఇంటర్నల్ R&Dతో ఇండియన్ టేస్ట్కి ఎట్లా బాగుంటుంది అని దానికి తగ్గట్టుగా ఫ్లేవర్స్ని తయారు చేసి ఆ ఫ్లేవర్స్ని మనం రిలీజ్ చేస్తాము. మన USP అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి టేస్ట్ అండ్ మినిమం ప్రిజర్వేటివ్. ఓకే, అంటే మీకు మంచి రెస్పాన్స్ వస్తుందా ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి? ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్లీ ఇదే బ్రాండ్ వాళ్ళది 160 branches ఆల్రెడీ ఉన్నాయి. ఇన్ 200 days 160 branches ఆల్రెడీ ఈ బ్రాండ్ ఫ్రెష్గా ఉన్నది. సో ఇప్పుడు మేమేమంటే ఫస్ట్ వన్ అనంతపూర్లో స్టార్ట్ చేస్తాం, ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఆల్రెడీ మేము పైప్ లైన్లో ఉన్నాయి. కరీంనగర్ ఉంది, తిరుపతి ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, కర్నూలు ఉంది, ఇంకా నెల్లూరు ఉంది. సో ఇవన్నీ పైప్ లైన్స్లో ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కొన్ని అడ్వాన్సెస్ ఇచ్చినారు ఇండియా ఫ్రాంచైజీస్కి. ఇంకా లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఆపర్చునిటీస్ కావాలా అనుకుంటే దే కెన్ అప్రోచెస్ అనమాట. వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఇస్తాం మేము. ఓకే, అంటే టేస్ట్ పరంగా ఇక్కడ ఆల్రెడీ మీరు డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. ఎలా రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ఆల్రెడీ ఇప్పుడు 1 month నుంచి మనం స్టార్ట్ చేసినాము. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ 1000 bottles per day అనమాట. సో పర్ ఆల్మోస్ట్ 25 working daysకి
వీఆర్ డూయింగ్ ఎవ్రీడే 1000 బాటిల్స్ నియర్లీ అనమాట. అవర్ టార్గెట్ మినిమం టు టచ్ ఇస్ 1500 బాటిల్స్. ఇంకొక 1 or 2 monthsలో 1500 బాటిల్స్ పర్ మంత్ చేయగలుగుతాం మనము. దాని తర్వాత స్టెబిలైజ్ అయిపోతుంది. వీ కెన్ గో ఈవెన్ ఆఫ్టర్ ఈ సమ్మర్ సీజన్లో అయితే మనం 2500 బాటిల్స్ కూడా చేయగలుగుతాము. ఓకే, సరే. అసలు ఈ ప్లాంట్ ఎలా మీరు పెట్టారు, దీని పనితీరు ఎలా ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి అవుట్పుట్ సోడా వెళ్ళేంత వరకు ఎన్ని దశల్లో ఇది అనేది ఈ ప్రక్రియ అనేది జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది ఏమవుతుందంటే మనము ఇనిషియల్లీ ఇక్కడ చూడొచ్చు మీరు, వీ హ్యావ్ ఏ ఆర్ఓ సిస్టమ్ అనమాట, అంటే రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ అనమాట. రివర్స్ ఆస్మోసిస్ సిస్టంలో రా వాటర్ మనము ఇక్కడ ఫిల్టర్ అయ్యి వస్తుంది, అంటే సెడిమెంటేషన్ ఫిల్టర్ అయ్యి బయట నుంచి బోర్ వాటర్ నుంచి దీంట్లోకి ఫిల్ చేస్తాం. దీంట్లోకి ఫిల్ చేసిన తర్వాత మనము ఈ ఎంటైర్ ఆర్ఓ సిస్టమ్ ఉంటుంది అనమాట, ఫుల్ ఆర్ఓ సిస్టమ్. ఇది ఆల్మోస్ట్ 2000 లీటర్స్ కెపాసిటీ ఆర్ఓ సిస్టమ్. ఈ ఆర్ఓ సిస్టమ్ నుంచి ఆర్ఓ వాటర్ ఈ దాంట్లో 2000 లీటర్స్ ట్యాంక్లకి ఫిల్ అవుతుంది అనమాట. ఈ ఫిల్ అయిన వాటర్నే మనము సోడా ఇది బాటిలింగ్ ప్లాంట్కి యూజ్ చేసుకోండి మనము. అది కాకుండా సోడా దాంట్లోకి ఏం కాబడుతుందంటే ఒకటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కాబడుతుంది, అది గ్యాస్ బ్యాంక్ అంటారు. ఆ గ్యాస్ బ్యాంక్ నుంచి మనకి ఆర్ఓ వాటర్ డ్రా అయినప్పుడు దానికి తగినంత ఎంత గ్యాస్ కావాలో అంతా దీంట్లో మిషన్లో సెట్ చేసుకుంటాం అనమాట. అంత గ్యాస్ దాంట్లోకి డ్రా అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడి నుంచి ప్రాసెస్ అయ్యేది. సో తర్వాత ఇంకొకటి ఏమంటే మనకి బాటిల్స్ కన్జ్యూమ్ అయిన తర్వాత బయటికి వెళ్తాయి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ బాటిల్స్ వస్తాయన్నమాట. రిటర్న్ బాటిల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ స్టోర్ అయ్యేటి ఏం చేస్తామంటే ఓవర్ నైట్ లేకపోతే హాట్ వాటర్లో మనం వాటర్లో ఇట్లా డిప్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇట్లా వాటర్లో రిన్స్ అయి ఉంటాయి అన్నమాట బాగా కొద్ది అవర్స్. ఇది వామ్ వాటర్ హాట్ వాటర్లో రిన్స్ అయి ఉంటాయి అనమాట. రిన్స్ అయిన తర్వాత ఇది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇన్సైడ్ ద గ్లాస్ ఆ బ్రష్ ఉంటుంది, అది లోపల ఇన్సర్ట్ అయితే ఎంటైర్ లోపల క్లీనింగ్ అవుతుంది అనమాట. క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఈ రిటర్న్ వీళ్ళకి ఇస్తారనమాట. ఇక్కడ మీరు ఇటరండి, సిలిండర్ లోపల బుష్ ఉంటుంది, సిలిండర్ లోపల బుష్, అది అవుట్ సైడ్ ద గ్లాస్ బాటిల్ క్లీన్ చేస్తుంది అనమాట. వాటినన్నీ ఇట్లా ఒక ట్రేలో వేస్తారు, ఇట్లా రివర్స్ దీంట్లో ఒక ట్రేలో వేస్తారు. ఒక ట్రేలో వేసిన తర్వాత ఈ ట్రే వచ్చి ఫ్లషింగ్ యూనిట్ అని ఉంటుంది. ఇది ఇప్పుడు దీంట్లోకి ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసిన తర్వాత లోపల పెట్టండి. ఫీడ్ చేసిన తర్వాత ఆన్ చేస్తే జెట్టింగ్ అవుతుంది లోపల. ఇది ఓపెన్ చేయండి, ఇది లోపల ఇట్లా జెట్టింగ్ అవుతుంది, బాటిల్ లోపలికి జెట్టింగ్ అవుతుంది ఇలాగా. తర్వాత చూడండి ఫ్లషింగ్ అవుట్ సైడ్ కూడా ఇట్లా క్లీనింగ్ అవుతుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక ట్రేలోకి వేస్తారనమాట. ట్రెడిషనల్గా ఏంటంటే మనకి ఓల్డెన్ డేస్లో గోలీ సోడా మీరు చూస్తే ఆ వాషింగ్ అనేది చాలా హైజీనిక్గా ఉండలేదన్నమాట. అది అందుకు తాగిండేది సేమ్ వాటర్లోనే వాష్ చేస్తుంటారు, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హైజీనిక్ మేనర్. అన్నీ చూడండి, ఒక గ్లౌజ్ వేసుకొని ఏప్రాన్ వేసుకొని అన్నీ వేసుకొని ప్రాపర్ సిస్టంలో క్లీనింగ్ అవుతుంది అనమాట. ఫ్లషింగ్ కూడా బాగా క్లియర్గా అయిపోతుంది. ఫుల్ అంతా క్లీన్ అయిన తర్వాత ఇక్కడ బాటిలింగ్కి వస్తుంది. బాటిలింగ్ యూనిట్ ఇది బాటిలింగ్ యూనిట్లోకి వస్తుంది. ఇది బాటిలింగ్ యూనిట్లోకి వస్తే దీంట్లోకి వీళ్ళు ఒక్కొక్క బాటిల్ తీసుకొని ఫీడ్ చేస్తారు. ఆటోమేటిక్ సిస్టమ్ ఇది. గ్యాస్ ఫిల్లింగ్ అప్పుడు ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమంటే మనం ఇంతకుముందు చెప్పిండే దానిలాగా మనకి ఆర్ఓ వాటర్ సిస్టమ్ ఇక్కడ పోతుంది, గ్యాస్ ఇక్కడికి వస్తుంది. తర్వాత మనకి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్లేవర్ వేసి ఉంటాం. ఇక్కడ చూడండి, మనకి నచ్చిన ఫ్లేవరు దీంట్లోకి వేసింటాం అనమాట. మనము సెలెక్ట్ చేసుకుంటే ఫ్లేవరు కచ్చా మ్యాంగో ఫ్లేవరు ఒక 100 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు తత్కాలానికి కచ్చా మ్యాంగో ఫ్లేవర్, గ్రీన్ మ్యాంగో అంటే రా మ్యాంగో అనమాట, ఆ ఫ్లేవర్ వేస్తున్నాం ఇక్కడికి. ఏమండి, మనము గ్రీన్ మ్యాంగో ఫ్లేవర్ వేస్తుండేది గ్రీన్ మ్యాంగోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఫ్లేవర్ కావాలంటే మధ్యలో ప్లస్ చేసుకొని వేరే ఫ్లేవర్ వేసుకుంటే మనకి వేరే ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి ఈ మిషన్లోకి డ్రా అవుతుంది అనమాట అదే ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ ఇక్కడ డ్రా అవుతుంది, ఇక్కడ బాటిలింగ్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దీనిలో మనకి ఏమంటే ఈ మిషన్లో మనకి గ్యాస్ కార్బోనేటర్ ఉంటుంది. గ్యాస్ కార్బోనేటర్ అంటే ఈ గ్యాస్ తర్వాత వాటర్ మిక్స్ అవుతుంది, గ్యాస్ కార్బోనేటర్ అవుతుంది. తర్వాత దీంట్లో చిల్లర్ కూడా ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. కానీ మనము వేరే ఫ్రాంచైజీ ఇచ్చే దాంట్లో చిల్లర్ సపరేట్ యూనిట్గా ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈజీ టు హ్యాండిల్ అనమాట, మెయింటెనెన్స్ అవన్నీ ఈజీగా ఉంటాయి. ఇక్కడ మన దాంట్లో ఇన్బిల్ట్ ఉన్నాయి.
బట్ మేము ఇచ్చే దాంట్లో ఏమవుతుందంటే వేరే వేరేగా ఉంటాయి యూనిట్స్. కార్బోనేటర్, గ్యాస్ కార్బోనేటర్ వేరే ఉంటుంది, చిల్లర్ వేరే ఉంటుంది, బాట్లింగ్ యూనిట్ వేరే ఉంటుంది. సో ఇవన్నీ వేరే వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు జిల్లాలకి ఇప్పుడు మీరు స్టేట్ వైడ్ మీరు తీసుకున్నారు కాబట్టి వేరే జిల్లాలకు మీరు ఫ్రాంచైజీస్ ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి మామూలుగా వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టుకోవాల్సి ఉంటుంది? క్యాపిటల్లో యూనిట్ ఫ్రాంచైజీకి అయితే 11.9 lakhs ప్లస్ జిఎస్టీ అంతా కలిపితే నియర్లీ అరౌండ్ 14 lakhs. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద మెషినరీ ఇంక్లూడింగ్ ఆర్ఓ వాటర్ సిస్టమ్ అదంతా కలిపి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇందులో 90% ఆఫ్ ద ఎక్విప్మెంట్స్ మేము ఇస్తాము. ఆర్ఓ వాటర్ని మాత్రం వాళ్ళకి ఇంటర్నల్లీ తీసుకోవాల్సి ఉంటుంది. దట్ కాస్ట్ వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్. వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, అది ఉంటుంది అనమాట. తర్వాత డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ అది కాకుండా ఏమవుతుందంటే వాళ్ళ ల్యాండ్ ఒక 800 square feet 1000 square feet ఉండాలి. దాంట్లో ఒక షెడ్ వేసుకొని ఒక బోర్వెల్ ఉండాలి. బోర్వెల్ ప్లస్ ఒక 7 HP పవర్ ఉండాలి. 7 HP పవర్ ఉంటే కింద మేము ఫ్రాంచైజీ ఇస్తామన్నమాట వాళ్ళకి. ఈ 11.9 lakhs మిషనరీ అంతా చేసి మనం సెటప్ చేసి ఇస్తాము. సెటప్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఒక టెక్నీషియన్ పంపించేసి వాళ్ళు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియన్ ఎంగేజ్ చేసి పెట్టుకుంటే మన టెక్నీషియన్ ఈ విల్ గైడ్ ఇన్ హౌ టు సెటప్ ది ఎంటైర్ ప్లాంట్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్స్ అంతా. ఓకే, ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వాళ్ళు అక్కడ లోకల్ గా ఇంకేదైనా అది యూనిట్ ఫ్రాంచైజీ. ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ అని కూడా ఇస్తాము. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలో ఏమవుతుందంటే ఒక డిస్ట్రిక్ట్కి ఒక 6 or 7 యూనిట్స్ ఇస్తామన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలో మనలాగా ఒక ఫ్లాగ్షిప్ యూనిట్ అని పెట్టుకుంటారు. వాళ్ళు మనలాగా యూనిట్ ఫ్రాంచైజీ 6-7 వాళ్ళు అండర్లోనే ఇస్తారనమాట. సో వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఇది ఫీజు ఉంటుంది, ఫ్రాంచైజీ ఫీజు. దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది. తర్వాత రాయల్టీ ఏమొస్తుందో వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వాళ్ళకి కూడా షేర్ ఉంటుంది. మనకేమంటే యూనిట్ ఫ్రాంచైజీలో ఇక్కడ ఒకటి మనకి ఇది ఉందన్నమాట, ఫ్లేవర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులో ఏం చేస్తామంటే సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఈ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో చేసేది ఎట్లా అంటే వీ హ్యావ్ సమ్ పౌడర్స్ అండ్ సమ్ లిక్విడ్ అండ్ వీల్ యాడ్ షుగర్ అండ్ వాటర్ ఇన్ దిస్ వన్. అది ఒక ప్రాసెస్, మెనూ లాగా ఒక ప్రాసెస్ ఉంటుంది, రెసిపీ లాగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ రెసిపీ ప్రకారంగా మేము చేసుకొని పోతాం అనమాట. దాన్ని బట్టి మనం ఇట్లా ఫ్లేవర్స్ చేసి ఆ ఫ్లేవర్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టింటాం. ఈ ఫ్లేవర్స్ వన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇవన్నీ 1 year వ్యాలిడిటీ. ఆఫ్టర్ బాట్లింగ్ ఇట్ విల్ బి 120 days వ్యాలిడిటీ. ఇక్కడ చూడండి మనకి ఆరెంజ్, పైనాపిల్, తర్వాత బ్లూబెర్రీ, జింజరు, జీరా, పింక్ లెమన్, గోవా, గ్రేపు అన్నీ అరౌండ్ 100 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏవి మూవింగ్ ఉంటాయో అవి మనం సెలెక్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటాము. ఓకే, అంటే సిరప్ వరకు మీరు ఈ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ కి మీరే సప్లై చేస్తారు. కరెక్ట్. సో మొత్తం ఫ్రాంచైజీకి మనం సిరప్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తాము. ఒకవేళ మనం డిస్ట్రిక్ట్ మాస్టర్ ఫ్రాంచైజీ ఇస్తే వాళ్ళకి సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం ఇస్తాం అనమాట. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. దాని ఛార్జెస్ వాళ్ళకి కడితేగిన మనము వాళ్ళకి సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళ డిస్ట్రిక్ట్ యూనిట్స్కి వాళ్ళే సిరప్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. ఓకే, అంటే ఒక పరంగా చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ యూనిట్స్ వల్ల. అంటే ఒక మినిమం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ యూనిట్ లో ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది? అంటే ఒక్కొక్క యూనిట్కి మినిమం ఒక 7 members ఎంప్లాయ్మెంట్స్ కావాలి. అంటే ఒక మినిమం ఒక 2 ladies కావాలి అండ్ 3 gents ఇన్ ద ఫ్యాక్టరీ కావాలి. ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక డ్రైవర్, లగేజ్ డ్రైవర్ ఒకరు కావాలి. ఇంతమంది అయితే 7 members అవసరం ఉంటారు మినిమం ఒక్కొక్క యూనిట్కి. మాక్సిమం ఒక 9 members 10 members ఒక్కొక్క యూనిట్కి. బిజినెస్ బాగుంటే 9 to 10 members కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఇది మొట్టమొదటిసారిగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు అంటే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఆల్రెడీ ఇది చేస్తూ ఉన్నారు. ఇది 160 బ్రాంచెస్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. కర్ణాటకలో అయితే మోర్ దెన్ 20 to 25 బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి. బెంగళూరులో కూడా యూనిట్స్ ఉన్నాయి అండ్ తమిళనాడులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉంది, రాజస్థాన్లో ఉంది, యూపీలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉంది, ఒరిస్సాలో ఉన్నాయి. సో లాట్ ఆఫ్ స్టేట్స్ కవర్ అయిపోయింది అనమాట. యూపీలో కూడా ఉంది. లాట్ ఆఫ్ స్టేట్స్ కవర్ చేసేస్తున్నారు ఈ పర్టికులర్ ఫ్రెస్కో బ్రాండ్ వాళ్ళు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గ్రో ఇంటర్నేషనల్ అనమాట. సో దుబాయ్, గల్ఫ్ రీజన్స్ నుంచి కొన్ని ఎంక్వైరీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి ఉంది, సింగపూర్ నుంచి ఉంది, యూఎస్ఏ నుంచి ఎంక్వైరీస్ ఉన్నాయి. కానీ వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ FTA రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. ఆ రెగ్యులేషన్స్ చూసుకొని మనం చేయాలనేసి మనం ఆగినాం అనమాట. దుబాయ్లో కూడా ఎంక్వైరీస్ ఉన్నాయి, కానీ అగైన్ వాళ్ళ నేషనల్ రెగ్యులేషన్స్ ఏముంటాయో చూసుకొని దాన్ని రెగ్యులేషన్స్ అంతా మనం మీట్ అయిన తర్వాత మనం చేసుకోవాలని ఇది ఉంది. సో ఇక్కడ మనకి రెగ్యులేషన్స్ ఇస్ వెరీ సింపుల్. FSSAI లైసెన్స్ నెంబర్ ఉంటే అసలు ప్రతి ఒక్క యూనిట్కి ఒక FSSAI లైసెన్స్ నెంబర్ అవసరం ఉంటుంది. దానికి వాటర్ మనం ట్రీట్మెంట్ RO వాటర్ ఏముంటుందో ఆ RO వాటర్ని మనము NABL ల్యాబ్లో మనము టెస్ట్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని
ఆ అప్లికేషన్ ఫారంతో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ మనం అప్లై చేస్తే వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్ మనకి ఇస్తారు. అదంటే చాలు మనకి డాక్యుమెంటేషన్. ఓకే, లాస్ట్గా క్వశ్చన్, మీరు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దీన్ని మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. అయితే ఎప్పటికీ మీ టార్గెట్ ఇదంతా సస్టైన్ చేయడానికి, ప్రతి జిల్లాలో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి టైం పడుతుంది, దానికి మీరు చేసేటువంటి ప్లాన్స్ ఏంటి? సో మన టార్గెట్ ఏమంటే 50 ఫ్రాంచైజీస్ ఇన్ తెలంగాణ, 50 ఫ్రాంచైజీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది మన టార్గెట్. ఇది మనం 2 yearsలో ఇది అచీవ్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక 3-4 months నుంచి మనం ట్రై చేస్తున్నాము ఫ్రాంచైజీస్కి. ఆల్రెడీ ఒక 5-6 యూనిట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. సో స్లో స్టార్ట్ అయ్యింది మన స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంక్వైరీస్ ఉన్నాయి, మోర్ దెన్ 50 to 100 ఎంక్వైరీస్ ఉన్నాయి. అవన్నీ కన్వర్ట్ అయ్యబోతున్నాయి అనమాట. అవన్నీ కన్వర్ట్ అయిపోతే వితిన్ 2 years మనకి ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఆల్ ఓవర్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మష్రూమ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ బాటిలింగ్ అంతా అయిన తర్వాత, ట్రేలో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రాలీలో పెట్టుకొని మనకి ఇన్స్పెక్షన్ చేయాలి. ప్రతి ఒక్క బాటిల్లో 100% ఇన్స్పెక్షన్ నడుస్తుంది. ఎందుకంటే ఎనీ ఇంప్యూరిటీస్, ఏమన్నా ఫారిన్ బాడీ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే దట్స్ అ క్వాలిటీ సివియారిటీ ఉంటుంది. అందుకోసము కంప్లీట్ యూవీ లైట్, ఒక బ్యాక్గ్రౌండ్ యూవీ లైట్ పెట్టుకొని, ఆ యూవీ లైట్ ఫోర్గ్రౌండ్లో మనం ఈ బాటిల్స్ పెట్టుకొని ఎనీ ఇంప్యూరిటీస్ ఉంటే కనపడతాయి అని చెప్పేసి అలా మేము ఇది చేసుకుంటాం. గ్రౌండ్ యూవీ లైట్ ఉంటుంది. ఆ యూవీ లైట్లో అయితే మనకి ఎన్ని ఇంప్యూరిటీస్ ఉంటే కనపడుతుంది అనమాట. అది మనం షేక్ చేసి చూస్తాం అనమాట. సో 100% ఇన్స్పెక్షన్ ఉంటుంది. యాక్సెప్టెడ్ బాటిల్స్ ఇక్కడ వస్తాయి, రిజెక్టెడ్ బాటిల్స్ ఇంకో దాంట్లో ట్రేలోకి వెళ్తాయి. దట్ విల్ బి థ్రోన్ అవే, స్ట్రైట్ అవే. ఇట్ విల్ నాట్ బి యూజ్డ్. అది వాడమన్నమాట. సో ఇవన్నీ పాస్ అయ్యేటి మాత్రం ఇక్కడికి వస్తాయి అనమాట. చాలండి, ఇది పాస్ అయ్యేటివి. ఇది మనకి స్లీవ్ వేసేసి చూపియండి. దిస్ అ హీట్ షింక్ స్లీవ్ అనమాట. పైన ఒక కాయిన్ వేసి, ఇలాంటి కాయిన్, సో ఒక్కొక్క దానికి ఇట్లా హీట్ షింక్ స్లీవ్, ట్యాంపర్ ప్రూఫ్ కోసము హీట్ షింక్ స్లీవ్ వేస్తామన్నమాట. సో ఎనీ ఆబ్జెక్ట్స్, ఫన్ ఆబ్జెక్ట్స్ మనం మౌత్ దగ్గర తీసుకుంటాం కాబట్టి హైజీనిక్గా ఉండాలి కాబట్టి మనం హీట్ షింక్ స్లీవ్ వేసి మనం సో ప్లాస్టిక్ కాయిన్ లాగా, క్యాప్ లాగా వేసేసి ఉంటుంది అనమాట. ఆ హీట్ గన్ ఆన్ చేస్తే షింక్ అవుతుంది. సో ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఒక యాక్సెప్టెడ్ బాటిల్స్ అంతా ఒక ట్రేలోకి వేసుకుంటాము. ఆ ట్రేలోకి వేసుకున్న తర్వాత డిస్పాచ్కి రెడీ ఉంటాయన్నమాట. డిపెండింగ్ ఆన్ ది ఆర్డర్, మన రవీంద్ర గారు ఉంటారు. సో వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు అనమాట. ఏ ఫ్లేవర్ ఎవరికి ఏ షాప్ కావాలి అనేసి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిస్పాచ్కి ఇన్ని కావాలని పంపిస్తారు. హియర్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్, ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి. మన మేనేజింగ్ డైరెక్టర్ మా బ్రదర్ ఇన్ లా వేణుగోపాల్ అనేసి. హిస్ క్యాబిన్ ఈజ్ రైట్ హియర్. ఈ సిట్స్ హియర్. ఈ ఓవర్లుక్స్ ఆపరేషన్స్ అంతా ఈయనే చూసుకోండి. అది ఈయన మొత్తం ఆపరేషన్స్ చూసుకొని, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రాంచైజీస్ బయట మనకి ఎవరికి ఇవ్వాలా, వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఎంత ఏరియా ఫిక్స్ చేయాలా, అవన్నీ మా బావమరిది వేణుగోపాల్ వాళ్ళు చూసుకుంటారనమాట. వాళ్ళు మొత్తం ఫ్రాంచైజీ ఆంధ్ర ఈజ్ మోర్ ఏమంటారంటే ఆంధ్ర మొత్తం చూస్తున్నారు ఈయన. తెలంగాణ, ఆంధ్ర మొత్తం చూస్తున్నారు కాబట్టి ఈ హెస్ గాట్ వెరీ గుడ్ ఐడియా అబౌట్ ద రీజనల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈయన లోకల్లో మన ఫ్రాంచైజీ యూనిట్స్ ఎలా ఇవ్వాలి అనేది అంతా ఈయన చూసుకుంటారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఆర్డర్స్ బుకింగ్, ఫైనల్ ఆపరేషన్స్ ఇక్కడంతా ఈయనే చూసుకుంటారు. సో ఇక్కడ కొన్ని ఫ్లేవర్స్ మనం ఊరికే డిస్ప్లేకి పెట్టినాము, కానీ వీ హ్యావ్ అబౌట్ 100 ఫ్లేవర్స్ అనమాట. మనకి ఫాస్ట్ మూవింగ్ అరౌండ్ 29 to 30 ఉంటాయి. ఎవరన్నా స్పెసిఫిక్ ఫ్లేవర్ అడిగినారంటే వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ దోస్ ఫ్లేవర్స్ ఆల్సో. వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చి ఉంటాము. మనం ఏం చేస్తామంటే ఇలాగా ఒకటి ఫ్లేవర్ స్టిక్కర్ వేసి ఉంటాము. ఈ స్టిక్కర్ ఎవ్రీ టైం వీల్ హ్యావ్ టు తీసేసి వేయాలన్నమాట. ఇది దాసరి సుధాకర్ గారు చెప్తున్నటువంటి విషయము. భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 50 ఈ ఫ్రెష్కో గోలీ సోడా యూనిట్లను ప్రారంభించి సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాబ్జాన్తో ప్రతిమా ధర్మరాజ్, 99 న్యూస్.